నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? సదానందం గారిని కలవాలి. ఓ సదానందమా, ఆ సెల్లో ఉన్నాడు, వెళ్ళండి. సరేనండి. సరోజా వచ్చావా? చూడవే పోలీసులు నేను ఎంత చెప్తున్నా వినకుండా తీసుకొచ్చి సెల్లో వేశారే. కనీసం ఈ పోలీసులకు నువ్వన్నా చెప్పే నేను దొంగను కాదని చెప్పవే. నేను చెప్పను. నేనెంత చెప్పినా వినకుండా అంకిత గురించి భువనేశ్వర్కి చెప్తానని వెళ్ళావు కదా, ఇప్పుడేమైందో చూసావా? ఏమే అవన్నీ ఇప్పుడు ఎందుకే? ముందు నన్ను విడిపించవే. చెప్పానా? కుదరదు. మీరా అంకితని మహారాణిని చెయ్యాలని చూస్తున్నారు, కాని నేనుండగా అది జరగదు. మీరు రూపాని భువనేశ్వరి కూతురని చెప్తానంటే మిమ్మల్ని విడిపిస్తాను, లేకపోతే లేదు. ఏమే నువ్వు మనిషివి కాదువే, ఛీ రాక్షసువే నువ్వు. ఇదిగో నా ప్రాణం పోయినా సరే నేను అలా చెప్పను. కావాలంటే జీవితాంతం సెల్లోనే ఉండిపోతానంతే. ఏమే అది పుట్టుకతోనే ధనవంతురాలి, దాన్ని తీసుకొచ్చి జీవితాంతం పేదరాలుగా ఉంచాలనుకోవడం తప్పే, అది మహాపాపం కూడా. ఏం తప్పు కాదండి, దేవుడే దాని నుదుటిన దరిద్రం రాశాడు కాబట్టి మేడల్లో మిద్దెల్లో పెరగాల్సిన పిల్ల మన అద్దె కొంపలో పడి ఏడుస్తుంది. అంతెందుకు, మీరిప్పుడు నిజం చెప్తామని వెళ్ళి సెల్లో పడ్డారు. తలరాతని ఎవరూ మార్చలేరండి. మీరన్నట్టు నేనేం రాక్షసిని కాదండి, అమ్మని, ఒక మామూలు తల్లిని. అందరూ కన్న తల్లుల్లాగే నా కూతురు బావుండాలని నేను కోరుకోవడంలో తప్పు లేదు కదా. నువ్వు మాటలతో మాయ చేయాలని చూడకు. ఇంకొక ఆడపిల్ల అదృష్టాన్ని నీ కూతురికి ఇవ్వాలని చూస్తున్నావా? సిగ్గులేదా నీకు? ప్రపంచంలో తీపంటే ఇష్టం లేని చీమ, డబ్బంటే ఆశ లేని మనిషి ఉంటారా? సరే నీ సమాధానం ఇదే అయితే ఇంక నువ్వు బయలుదేరు. ఇదేంటి ఈయన ఇలా తిరగబడ్డారు? మొండి మనిషి, కాదంటే జైల్లో ఉండిపోమన్నా ఉండిపోతారు. సరే, అంకిత ఆ ఇంటి వారసురాలన్న విషయం నేను చెప్పే వరకు మీరెవరికీ చెప్పకూడదు. అలా అని మాటివ్వండి. ప్రాణం పోయినా సరే నేను అబద్ధం చెప్పను. సరే, ఏం చెయ్యాలో నేనదే చేస్తాను. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మా ఆయన దొంగే, నన్ను వరకట్టం తెమ్మని హింసిస్తున్నాడని కేసు పెడతాను. అప్పుడు జీవితాంతం జైల్లోనే ఉంటారు. నేను ఇంటి దగ్గర లేకపోతే ఈ రాక్షస అంకితని మరీ ఇబ్బంది పెడుతుంది. ఏదోలా ముందు పోలీస్ స్టేషన్ నుంచి బయటపడాలి. సరే, ఒక వారం రోజులు నేను ఈ నిజాన్ని దాచిపెడతాను. ఆ తర్వాత ఏం జరిగినా నేను నిజం చెప్పేస్తాను. అందుకు నువ్వు ఒప్పుకుంటే విడిపించు, లేకపోతే బయలుదేరు. సరేలే, నాకీ వారం రోజులు టైం చాలు. ఏం చెయ్యాలో అది చేస్తాను. అలాగే. సార్, ఆయన మా ఆయనే. కాకమ్మా, అంకిత విషయంలో మనం కాస్త తొందరపడ్డామేమో. తనంటే అత్తయ్యకి చాలా ఇష్టం. కావేరి పొన్ను, అది దొంగ నాటకాలు ఆడుతుంది. దేవుడి దగ్గరే దొంగతనం చేసిన వాళ్ళు మనుషుల్ని మోసం చేయకుండా ఉంటారా? పైగా నీ ముందే ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావు కదా. అనే వచ్చావా? దా, నీకో విషయం చెప్పాలి. ఏమైంది కాకి? నువ్వెంత పొరపాటు చేసావో తెలుసా? ఏమైంది కాక? అంటే అమ్మేం చేసింది? నిన్న మీరు జాబ్ ఇచ్చిన అమ్మాయి మంచిదని చెప్పింది కదా. అవును కాకి, ఆ అమ్మాయి చాలా మంచిది. లేదన్నీ, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది. తను దొంగది. కాకి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నే, ఆ అంకిత వాళ్ళక్క గుళ్ళో హుండీలో డబ్బు దొంగతనం చేస్తుంటే నేనే పట్టుకున్నాను. అప్పుడు ఈ అంకితనే నన్ను తిట్టింది. ఇప్పుడు ఇంటికొచ్చి నన్ను నానా మాటలంది. అత్తయ్య, మీరు ఆ అమ్మాయిని ఒక సిట్యుయేషన్లో చూశారు, మేము వేరే సిట్యుయేషన్లో చూసాం.
మీరు ఆ అమ్మాయి విషయంలో మోసపోయారేమో అని అనిపిస్తుంది. కావేరి, కాకి పొరపాటు పడుండొచ్చు, కానీ నువ్వెలా మోసపోయావు? ఆ అమ్మాయిని నేను నా కళ్ళతో చూశాను. అందరికీ మంచి జరగాలని కోరుకునే అమ్మాయి ఎప్పటికీ తప్పు చేయదు. అన్నీ ఆ పిల్ల నీ కళ్ళకి గంతలు గట్టేసింది. అందుకే మేమింత చెప్తున్నా నువ్వు వినడం లేదు. నేను ఆ అమ్మాయిని కళ్ళతో కాదు, మనసుతో చూశాను. తను ఎప్పటికీ తప్పు చేయదు. అన్నీ కావేరి, నాకు కూడా మీరు పొరపాటు పడ్డారేమో అనిపిస్తుంది. నేను కూడా ఆ అమ్మాయిని స్టడీ చేశాను. తను చాలా మంచిది. ఏంటి కావేరి, తల్లి కొడుకులిద్దరూ ఆ అమ్మాయిని సమర్థిస్తున్నారు? వాళ్ళు చెప్పింది కూడా నిజమే కాకమ్మా. మనం అక్క చేసిన తప్పుకు చెల్లెల్ని నిందిస్తున్నామేమో. తప్పే చెయ్యక్కర్లేదు కావేరి. తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం కూడా ఒక తప్పే. ఏయ్! పదండి. అమ్మా అంకిత, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? అమ్మా అంకిత, ఏమైందమ్మా? నాన్న, ఇంక నేను ఆ జాబ్కి వెళ్ళను. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉందే. ఏమైందమ్మా? నిన్ననే కదా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. వాళ్ళు లేనిపోని నిందలు మోపి నానా మాటలు అంటున్నారు పిన్ని.